సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడతాడు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. కానీ సినిమాలెందుకు ఆడట్లేదు? ప్రతి మూవీ హిట్ అవుతుంది అనుకోవడం, దానికి తగ్గట్టు ప్రమోషన్స్ చేయడం, అభిమానుల్లో అంచనాలు పెంచడం, తీరా రిలీజ్ అయ్యాక అది ఫట్మనడం. గత కొన్నేళ్లుగా విజయ్ మూవీస్ పరిస్థితి ఇలానే ఉంది. లైగర్ దెబ్బకు ట్రాక్ మార్చి చేసిన సినిమా ఖుషీనివ్వలేదు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా ఫ్లాప్ బాటలో నడుస్తోంది. నిజానికి మంచి పాయింట్నే ఎంచుకున్నాడు దర్శకుడు. సినిమా బాగానే మొదలైంది. చివరికి వచ్చేసరికి తేలిపోయింది. ఈ సినిమాలో ఓ డైలాగు ఉంది. సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉంది కదా అని తాగేసి, లిఫ్ట్లు ఉన్నాయి కదా అని ఎక్కేస్తే ఆరోగ్యం పాడైపోతుంది అని, కాంబినేషన్లు కుదిరాయి కదా అని కథాల్లేసి, పెద్ద ప్రొడ్యూసర్ కదా అని ఖర్చు పెట్టేసి, కాన్ఫ్లిక్ట్ లేకుండా సినిమాలు తీసేస్తే అదేవిధంగా ఆరోగ్యం పాడవుతుంది నిర్మాతకు, ప్రేక్షకులకు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలానే ప్రోమోస్ ఉన్నాయి. సినిమాలో కంటెంట్ పరంగా ఎక్కడా వల్గారిటీ లేదు. కానీ సాగతీత, అర్థం పర్థం లేని సన్నివేశాలు సినిమాని నిండా ముంచేశాయి. కామన్ మ్యాన్ గురించి చెప్పడానికి, హీరోయిన్ ఓ పుస్తకం రాయడానికి చేసిన ప్రయత్నం, ఆ తరువాత జరిగిన పరిణామాలే ఈ సినిమా. ఫ్యామిలీ మెన్ ఎంత గొప్పోడో చెప్పడానికి సినిమాలే తీయాలా ఏంటి? పుస్తకాలు ప్రింట్ చేస్తే సరిపోద్దిగా. సరే, సినిమానే తీశారు. కథలో కాన్ఫ్లిక్ట్ అనేది ఏ సినిమాకైనా చాలా ముఖ్యం. అది ఇందులో ఏ పాత్రలోనూ కనబడదు. సంఘర్షణ లేకుండా సినిమా తీస్తే దాన్ని సినిమా అనరు, సీరియల్ అంటారు. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఏదో కార్తీక దీపం సీరియల్ చూసిన ఫీలింగ్. దీనికి తగ్గట్టు రన్ టైం కూడా ఎక్కువే. పోనీ పాటలన్నా బాగున్నాయంటే అవి ఎక్కలేదు. బీజిఎం కూడా సో. ఇక థియేటర్లో ఆడియన్స్ని నిద్రపోకుండా ఏ శక్తి ఆపలేకపోయింది. మూవీ అయిపోయాక థియేటర్ జనాలు వచ్చి ఆడియన్స్ని నిద్రలేపాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ మాట్లాడిన అతి మాటలకు కొంతమంది థియేటర్స్ వైపే వెళ్ళలేదు. ఇప్పుడు ఫ్లాప్ అయింది కాబట్టి విజయ్తో పాటు సినిమా కూడా ట్రోలింగ్కి గురవుతోంది. ఈ అతి విజయ్ దేవరకొండ తగ్గించుకొని తీరిగ్గా స్క్రిప్ట్పై కూర్చుంటే ఒక మంచి హిట్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.